ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికి కూడా ఉదయకాల శుభాలను తెలియజేస్తూ దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని సమయాన్ని బట్టి దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము 16వ దావీదు కీర్తన 3వ వచనాన్ని మనము చదువుకుందాం. 16వ దావీదు కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. నేను ఇలాగ అందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మహాగ్రడమైన మా ప్రియ పరలోకపు రాజా, మీ పవిత్రమైన పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన శ్రేష్టమైన దినాన్ని సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయంలో నా తండ్రి నాయన నీ పరిశుద్ధమైన సన్నిధికి వస్తుంటుండగా నీ దివ్యమైన సన్నిధి మాకు తోడుగా ఉంచిన తండ్రి నాయన, నీ పరిశుద్ధమైన వాక్యం మీది నాయన, వాక్యం మీరైనారు. నీ వాక్యంలోని నిగూఢమైన సంగతులు మాకు బయలుపరిచి విరగలిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని, అంగీకరించగలిగిన మనసును ప్రతి ఒక్కరికి దయచేయగలరని నజరేయుని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామముల మీకందరికీ మరి ఒకసారి శుభాలను తెలియజేస్తూ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము 16:3వ వచనంలో మనం గమనించినట్టయితే కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, మరి నేను ఇలాగ అందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అంటున్నాడు. మరి దేవుని యొక్క సన్నిధిలో కీర్తనాకారుడు దేవుని యొక్క సన్నిధిలో దేవుడైన యెహోవా ఎవరిని ఇష్టపడుతూ ఉంటున్నాడు అనేసనంటే భూమి మీద ఉంటున్న భక్తులను మాత్రమే ఆయన ఇష్టపడుతున్నాడు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అంటున్నాడు, కేవలము ఆయన నాకు ఇష్టులు అంటున్నారు. దేవుడు ఎవరిని ఈ లోకములో ఇష్టపడేది అనేసరంటే మానవులంగా మనం గమనించినట్టయితే మానవులు ధనవంతులను, బలవంతులను, జ్ఞానవంతులము, మరి ధనము, మరి ఈ లోకంలో ఉంటున్న అందచందాలు కలిగిన వారిని మానవుడు ఇష్టపడతా ఉంటాడు. కానీ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు అనేసనంటే ఈ లోకములో ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారో వారిని మాత్రమే ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఈ లోకములో ఉంటున్న ధనము కానీ, డబ్బు కానీ, అందము కానీ, ఐశ్వర్యము కానీ ఏది కూడా దేవుడు ఇష్టపడటం లేదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క భయము ఎవరికైతే ఉంటుందో వారిని మాత్రమే దేవుడు ఇష్టపడే గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. మనము గమనించినట్టయితే రాజుల 2వ గ్రంథములోనికి కనుక మనం వెళ్ళినట్టయితే రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయంలోనికి వెళితే అక్కడ మనకు మరి గనురాలైన స్త్రీ మనకు కనబడతా ఉన్నది. షునేమిరాలను మనం గమనించినట్టయితే మరి ఎలీషా ప్రవక్త ఆ యొక్క షునేమి పట్టణానికి వస్తూ వెళుతూ ఉంటే అది గమనించిన షునేమి యొక్క రాలు, ఆమె పేరు బైబిల్ గ్రంథములో మనకు కనబడదు, కానీ మరి ఆమె గనురాలు అనేసని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆ గనురాలు ప్రవక్తను గమనించి మరి ఆ యొక్క ప్రవక్తను తన ఇంటిలోనికి చేర్చుకొని తన భర్తతో మాట్లాడి తన యొక్క గది మీద, తన ఇంటి మీద ఒక చిన్న గదిని కట్టించి మంచము, బల్ల, పీట, దీపస్తంభాన్ని సిద్ధపరిచి దైవజనుడు ఆ ఇంటికి వచ్చినప్పుడల్లా చక్కటి ఆతిథ్యం ఇచ్చి మరి అలాగనే ఆ యొక్క గదిలో విశ్రాంతి తీసుకొని మరి ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని చదివి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ యొక్క షునేమి పట్టణం అంతా కూడా దేవుని యొక్క పరిచర్య చేయటానికి దేవుడు మరి ఆ యొక్క ప్రవక్తకు అవకాశం ఇచ్చాడు. అది గమనించిన షునేమిరాలు ప్రవక్త వచ్చినప్పుడల్లా మంచి ఆతిథ్యం ఇస్తా ఉన్నది. ఆ ఆతిథ్యం ఇచ్చి ఎంతో శ్రద్ధగా మరి దేవుని ఎడల మొదటిగా శ్రద్ధ కలిగి, రెండవదిగా దైవజనుడైన ప్రవక్త అయిన ఎలీషా ఎడల ఆమె శ్రద్ధ కలిగి దేవుని యొక్క పరిచర్యలో ఎంతో సహకారిగా ఉంటున్నది. మనము గమనించినట్టయితే 2వ రాజుల గ్రంథము 4:13లో మనం గమనించినట్టయితే నీవు శ్రద్ధా భక్తులు నాయందు కనపరిచితివి, నీకు నేను ఏమి చేయగలను అంటున్నాడు. అంటే ఈ యొక్క షునేమిరాలు అనేక దినాలు ఆ యొక్క ప్రవక్త ఎడల శ్రద్ధ కలిగి భక్తి కలిగి ఉంటున్నప్పుడు
ఆ యొక్క గెహాజీ ద్వారా ఆ యొక్క ఆ షునేమిరాలు తన దగ్గరికి పిలిపించి, అమ్మ నీకేం చేయాలి, నువ్వు ఇంత శ్రద్ధాభక్తులు నా యందు కనపరిచితి కాబట్టి నీకు ఏమి కావాలో అడగమనేసని ఆయన అడుగుతూ ఉంటున్నాడు. అంటే మనం గమనించినట్టయితే షునేమిరాలుకున్న మంచి లక్షణం ఏంటిది అనేసరంటే, ఆమె దేవుని ఎడల, దైవజనుల ఎడల శ్రద్ధ కలిగి భక్తి కలిగి ఉంటున్నది కాబట్టి ఆమెకి ఏమి కావాలో ఆ గొప్ప దైవజనుడు గమనించి అడుగుతున్నాడు. నేటి దినాలలో ఉంటున్న క్రైస్తవ పిల్లలముగా, దేవుణ్ణి ఆరాధిస్తుంటున్న వారముగా, దేవుని నమ్మిన వారముగా మనము దేవుని యొక్క మందిరం ఎడల శ్రద్ధ, దైవజనుల ఎడల శ్రద్ధ కలిగి ఎప్పుడైతే మనము భక్తి కలిగి మనము ఆయన మార్గములో నడుచుకుంటుంటామో దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో అనేకమైన శోధనలు, కష్టాలు, అక్కరలు మనకుంటున్నాయి. షునేమిరాలి జీవితంలో ఆమె గనురాలు అనేసి పిలువబడుతున్నది, కానీ ఆ కుటుంబంలో ఒక భయంకరమైన కొరత ఆ కుటుంబంలో ఉంటున్నది. ఏంటిది ఆ కొరత అనేసనంటే, ఆమెకు బిడ్డలు లేని కొరత ఆ కుటుంబంలో మనకు కనబడతా ఉన్నది. ఆ బిడ్డలు లేని కొరత తనకు మాత్రమే తెలుసు కానీ, తన భర్తకు మాత్రమే తెలుసు కానీ, ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు కానీ, ఆ యొక్క తనకున్న సమస్యను ఆ గనురాలు ప్రవక్త దగ్గర కానీ, గెహాజీ దగ్గర కానీ ఎప్పుడు కూడా వ్యక్తపరచలేదు. వ్యక్తపరచకుండా దైవజనుడు అని ఆయనను తన ఇంటిలోనికి పిలుచుకొని చక్కటి ఆతిథ్యం ఇచ్చి ఆ ప్రాంతంలో పరిచర్య చేయటానికి ఎంతో సహకరించినది. కాబట్టి ఒక దినమున ప్రవక్తే ఆమెను పిలిచి, నీకు ఏం కావాలమ్మా, ఇంత శ్రద్ధాభక్తులు కనపరుస్తున్నావు కాబట్టి నీకు ఏం కావాలి అనేసి అడుగుతున్నాడు. దేనికి బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో అనేకమైన సమస్యలు, అనేకమైన అక్కరలు మనకు కావాలా. బిడ్డలేని కొరతతో ఉంటున్నాం, వివాహాలు కాక, ఉద్యోగాలు కాక, జ్ఞానము లేక, కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎన్నో సమస్యలు మనకు ఉంటున్నాయి. కానీ మనము దేవుని ఎడల, దైవజనుల ఎడల శ్రద్ధ కలిగి, భక్తి కలిగి మనము నడుచుకోలేకపోతుంటున్నాము. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు మన కుటుంబానికి దూరంగా ఉంటున్నాయి. అందుకనే మనము గమనించినట్టయితే మత్తయి సువార్త 10వ అధ్యాయంలోని గనక మనం వెళ్ళినట్టయితే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉంటున్నప్పుడు తన శిష్యుల గురించి ఆయన చెప్తా ఉంటున్నాడు. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను అంటున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనములో, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొను అంటున్నాడు. అంటే ఆ శిష్యులతో ఏం చెప్తున్నాడంటే, మిమ్మును చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు, నన్ను చేర్చుకుంటే నన్ను పంపిన వారిని చేర్చుకున్నట్టు. అంటే మనం గమనించినట్టయితే ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలము పొందుతాడు. ఆ యొక్క నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని ఫలమును పొందుకుంటాడు. మీరు గిన్నెడి చన్నీళ్ళు ఇస్తే చాలు, పరలోక రాజ్యంలో మీ ప్రతిఫలము అధికమగుననేసని ఆ రీతిగా శిష్యులకు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. అలాగనే షునేమిరాలికి ఆ యొక్క గొప్ప కార్యాలు ఆమెకు తెలియదు, కానీ ఆమె చేసింది ఏంటిది అనేసనంటే ప్రవక్తని చేర్చుకొని ఆ బిడ్డ ఆతిథ్యం ఇచ్చింది. ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆతిథ్యము చేయక మరొకడి తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరనేసని దేవుని యొక్క అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తా ఉంటున్నాడు. దేనికి బిడ్డలారా, ఆమె తెలియకుండానే ప్రవక్తకు ఆతిథ్యం ఇచ్చింది. ఆతిథ్యం ఇచ్చి దేవుని యొక్క శ్రేష్టమైన దీవెనలు ఆమె పొందుకోవటానికి ముందుకు వెళుతా ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనమందరము కూడా దేవుని ఎడల భక్తి కలిగిన వారమై, శ్రద్ధ కలిగిన వారమై ఎప్పుడైతే మనము దైవజనులను చేర్చుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉంటామో, దేవునికి బిడ్డలారా, మన కుటుంబంలో 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, బిడ్డలు లేక, ఉద్యోగాలు లేక, సమస్యలతో కొట్టుమిట్టాడుచున్న సమయంలో ఒక దినమున ఒక శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకి ఇవ్వబోతుంటున్నాడు.
అంటున్నాడు. అంతేకాకుండా ప్రాముఖ్యముగా ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనికి వెళ్ళినట్టయితే, మీరు రహస్యమందు చూచుచున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే మీరు ఏం చేయాలి? మీ తల అంటుకొని మీరు ఉపవాసం ఉండి మరి మీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచుచున్న మీ తండ్రి ఎదుట మీరేం చేయండి అంటే ప్రార్థన చేయండి అంటున్నాడు. దేనికి బిడ్డలారా, మనము మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్టయితే 17వ వచనములో రహస్యమందు చూచుచున్న మన తండ్రి మనకు ప్రతిఫలం ఇవ్వాలి అనేసనంటే మనము చేయవలసినది ఏంటిది అనేసనంటే ఆ యొక్క షునేమీరాలి ఇంటిలో ప్రార్థనకు ఒక గదిని, సేవకునికి ఒక గదిని ఏర్పాటు చేసుకొని ఆ గదిలో ఆ యొక్క సేవకుడు దైవజనుడు ఆ కుటుంబము కొరకు అనేకుల కొరకు నిత్యము ప్రార్థించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి ఆ కుటుంబానికి రావలసిన ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనమందరము కూడా మన ఇంటిలో మనము ధనవంతులమే కావచ్చు, జ్ఞానవంతులమే కావచ్చు, ప్రార్థించటానికి ఒక గదిని ఇంటిలో ఉన్నదా? ప్రార్థించటానికి ఒక ప్రత్యేకమైన స్థలముని ఇంటిలో ఉన్నదా అనేది దేవుడి దినమున మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి స్థలము, ప్రార్థించటానికి గదిని నిర్ణయించుకొని ఆ స్థలములో ప్రతి దినము కూడా నీవు నేను మరి దేవుని దగ్గర మనము ప్రార్థించినట్టయితే ఆ ప్రార్థనలు మరి నెల రోజులు చేసిన ప్రార్థన, సంవత్సరం చేసిన ప్రార్థన, 10 సంవత్సరాలు చేసిన ఆ ప్రార్థన అంతటిని కూడా దేవుడు సమకూర్చి దానికి దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతుంటున్నాడు. కాబట్టి దేవునికి బిడ్డలారా, ఇక్కడ మరి షునేమిరాలు దైవజనుడు ఎన్ని దినాలైందో మనకు తెలియదు, ఎన్ని సంవత్సరాలైందో ఆమె ఆతిథ్యం ఇచ్చి ఆ గదిలోనికి వచ్చి ఆయన ప్రార్థిస్తూ ఉంటుండగా ఆ ఇంటిలో ఉంటున్న కొరత దేవుడు తీరుస్తున్నాడు. కీర్తనల గ్రంథములోనికి గనక మనం వెళ్ళినట్టయితే 20వ దావీదు కీర్తనలో 2వ వచనాన్ని మనం గమనించినట్టయితే, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను ఆయన అంగీకరించునుగాక అంటున్నాడు. కీర్తనాకారుడైన దావీదు 20వ దావీదు కీర్తన 2-3 వచనాలను మనం గమనించినట్టయితే, దేవుడు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక అంటున్నాడు. ఎప్పుడు దేవుడు పరిశుద్ధ స్థలములో నుంచి దేవుడు మనకు సహాయం చేస్తాడు అంటే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ఉపవాసం ఉంచినప్పుడు, దైవజనుడు అని ఆ యొక్క భక్తి కలిగిన దైవజనుడిని నీ ఇంటిలోనికి చేర్చుకొని నీవు ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయం చేయునుగాక అంటున్నాడు. సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక అంటున్నాడు. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను ఆయన అంగీకరించునుగాక. మన నైవేద్యాలను, మన దహన బలులను ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన అంగీకరించాలి అంటే దహన బలులు అంటే ప్రార్థన అనే బలిపీఠాన్ని మనము కట్టుకోవాలి. మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన అనే ధూపాన్ని మనం వేయాలి. మనము కీర్తనల గ్రంథము 141వ దావీదు కీర్తన మరి మొదటి 2 వచనాలను మనం గమనిస్తే, కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, నేను ప్రార్థన చేయుట మరి నేను సాయంకాలపు నైవేద్యం అంటున్నాడు. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారమగునుగాక అంటున్నాడు. అంటే మన ప్రార్థన ధూపములాగా దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. మనము చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యములాగా ఉండాలి. అంటే నేటి దినాలలో ఉంటున్న మన కుటుంబాలలో ఏమి తక్కువగా ఉంటున్నది అనేసనంటే ప్రార్థన అనేది మన కుటుంబంలో
తక్కువగా ఉంటున్నది. ప్రార్థన లేదు కాబట్టి మన అక్కరలు తీర్చబడటం లేదు. ప్రార్థన లేదు కాబట్టి మన సమస్యలకు పరిష్కారం అనేది దొరకటం లేదు. కానీ ఈ యొక్క సమయంలో దేవుడు మనల్ని ఏమి కోరుకుంటున్నాడంటే, ఒక షునేమిరాలిని ఆమె శ్రద్ధాభక్తులు కలిగి మరి ఆ యొక్క దైవజనుడిని చేర్చుకున్నది కాబట్టి షునేమిరాలుకు ప్రవక్త అంటున్నాడు, అమ్మా మరుసటి ఏటి వరకు నీ ఓడిలో ఒక చక్కటి కుమారుడు ఉండబోతుంటున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, మన కుటుంబాలలో కూడా మహిమ కలిగిన ఘనమైన కార్యాలు దేవుడు జరిగించాలి అనేసరంటే నీ నైవేద్యాలు, మరి నీ యొక్క దహన బలులు దేవుని సన్నిధిలో, మరి ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే పెట్టి ప్రార్థన చేస్తామో కీర్తనాకారుడు చెప్పిన విధముగా మన నైవేద్యములన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా మన దహన బలులను ఆయన అంగీకరించినట్టయితే ఆయన అంటున్నాడు 4వ వచనములో, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచుడుగాక. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, మన కోరికలు ఎన్నో ఉంటున్నాయి కదా. ఒక మంచి గృహము కట్టుకోవాలనే కోరిక, ఒక మంచి మరి వెహికల్ కొనుక్కోవాలనే కోరిక, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలనే కోరిక, మన యొక్క బిడ్డలకు వివాహాలు కావాలనే ఒక కోరిక మన జీవితాలలో ఉంటున్నది. ఆ కోరికలన్నీ కూడా మన దేవుడు సిద్ధింప చేయాలి అంటే ఆయన అంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అంటున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను ఇష్టపడి నీ కోరికలను సిద్ధింప చేయాలి అంటే ఆ యొక్క షునేమిరాలి ఇంటిలో చేర్చుకొని దైవజనుడు ఏ రీతిగానైతే చక్కటి ఆతిథ్యం ఇచ్చి ప్రార్థన పరిశుద్ధుడైన దైవజనుడు చేర్చుకున్నప్పుడు, ప్రార్థన కంటూ ఒక స్థలాన్ని ఇచ్చినప్పుడు ఆయన నైవేద్యాలను అంగీకరించిన దేవుడు, ఆమె కోరికను తీర్చిన దేవుడు. కాబట్టి మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మన అందరి కోరికలను దేవుడు తీర్చాలని ఆశపడుతుంటున్నాడు. కాబట్టి మా యొక్క షునేమిరాలి యొక్క కుటుంబములో మరుసటి ఏటి వరకు చక్కటి కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. చక్కటి కుమారుని దేవుడు అనుగ్రహించి ఆ కుమారుడు అలాగే ఎదుగుతూ ఉంటున్నాడు. కానీ కొన్ని దినాల తర్వాత ఆ కుమారుడు ఆ యొక్క పొలములో ఉంటున్న మరి తల్లి దగ్గరికి వెళ్ళి ఆయన మరణించినట్టుగా మనము చూస్తుంటున్నాం. కానీ ఆ యొక్క షునేమిరాలు ఎప్పుడైతే ప్రవక్త దగ్గరికి భర్తతో చెప్పింది, నేను ఈ సమయంలో మరి ఆ యొక్క ప్రవక్తని కలవటానికి నేను వెళుతున్నానని బయలుదేరిన ఆవిడ ఆ యొక్క కుమారుని ఆ దైవజనుడు పడుకున్న ఆ గదిలో ఆ యొక్క మంచం మీద పెట్టి భర్తకు ఏమీ కూడా మాట్లాడకుండా ఆమె దైవజనుడు దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడుకొని దైవజను తిరిగి తన ఇంటికి తీసుకొని వచ్చినట్టయితే దేనికి బిడ్డలారా, మరణించిన ఆ యొక్క మరి కుమారుడు తిరిగి బ్రతకటానికి దేవుడు కృప ఇచ్చాడు. దేనికి బిడ్డలారా, కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, తన యొక్క భక్తుల ప్రాణాలను ఆయన కాపాడే దేవుడు అంటున్నాడు. అంటే నీవు భక్తి కలిగి ఉన్నట్టయితే మరి నీ యొక్క ప్రాణాన్ని కూడా ఆయన కాపాడే దేవుడు. నీ బిడ్డలను కాపాడుతూ ఉంటాడు. ప్రయాణాల్లో, ఉద్యోగాలలో, ఏ స్థలానికి వెళ్ళినా మన బిడ్డలను, మన కుటుంబాలను, మన భర్తలను, మనల్ని దేవుడు కాపాడాలి అంటే కేవలము దేవుడు ఏమడుగుతున్నాడంటే, నీవు భక్తిగా ఉంటున్నావా? భక్తులు కలిగి ఉండినట్టయితే దేవునికి బిడ్డలారా, మన కుటుంబాలను ఎంతగానో దేవుడు మరి ఆశీర్వదించబోతుంటున్నాడు. కాబట్టి షునేమిరాలి యొక్క కుటుంబములో మరి కొరతలు తీర్చబడ్డాయి. ఆ కుటుంబానికి మరణము ఆసన్నమైనప్పుడు దేవుడు మరణాన్ని కూడా దేవుడు తొలగించి ఆశీర్వాదకరమైన జీవములోనికి ఆ కుటుంబాన్ని నడిపించిన సర్వశక్తిమంతుడు మనం దేవుడు అయింటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవునికి బిడ్డలారా, దేవుని ఆరాధిస్తుంటున్న మనం అందరము కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటున్నామా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనాకారుడైన దావీదు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు అంటున్నాడు. కాబట్టి మనము భక్తులముగా, భక్తి కలిగిన వారముగా, దేవునికి ఇష్టమైన బిడలముగా ఉండినట్టయితే మరి ఆ యొక్క షునేమిరాలి కుటుంబాన్ని ఏ రీతిగా దేవుడు మరి కట్టి ఆశీర్వదించి తన కొరతలన్నీ తీర్చి తన కుటుంబాన్ని కాపాడాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో భక్తి లేక ఈ లోకములో అందరూ కూడా భయంకరమైన పాపములో, అంధకారములో, చీకటిలో ఉంటున్నారు. వయసుతో నిమిత్తము లేకుండా మరి లోకములో అనగారిపోతుంటున్నారు. కాబట్టి లోకములో ఉన్న వారిలాగా మనము ఉండకుండా భక్తి కలిగి మన కుటుంబాలను మనము కాపాడుకోవాలి.
అమెరికా దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే లాస్ ఏంజిల్స్ అనే ఆ ప్రాంతంలో మరి భయంకరమైన విచ్చలివిడి పాపము మరి భయంకరంగా జరుగుతున్నప్పుడు లక్షలాది వేలాది మంది ప్రజలు మరి గృహాలు లేక మరి భయంకరమైన పరిస్థితిలో దేవుని కోపానికి గురైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి సంఘంలో, సమాజంలో, లోకంలో బ్రతుకుతున్న మనమందరం కూడా దేవుని కోపానికి గురి కాకుండా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి షునేమిరాలి కుటుంబములాగా మన కుటుంబాన్ని కూడా కాపాడుకొని ఆశీర్వాదములోనికి నడిపించబడటానికి అట్టి కృపా దేవుడు మనందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. మనమందరం కూడా తలలు వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మహాగ్రడవైన మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఈ ప్రత్యేక సమయంలో నా తండ్రి నాయన, అయ్యా నా తండ్రి, నీ పరిశుద్ధమైన లేఖనాల ద్వారా మా జీవితాలతో మాట్లాడిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. భూమి మీద నా భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలని మీరు సెలవిచ్చిన దేవుడవు నాయన. ఎంతమంది వాక్యాన్ని విని ఉన్నారో నా తండ్రి, భక్తి లేని జీవితాన్ని కలిగి ఉంటే అయ్యా నా తండ్రి, మీ అందరి భయభక్తులు కలిగి నా తండ్రి నాయన, అయా సేవకులతో సహవాసము కలిగి షునేమిరాలు కుటుంబము ఏ రీతిగా భక్తి కలిగి నా తండ్రి దైవజనులను చేర్చుకొని నాయన, అయా గర్భఫలము లేని స్థితిలో ఉంటున్నప్పుడు గర్భఫలాన్ని పొందుకున్నది నాయన. కుమారుడు మరణించినప్పుడు నాయన తిరిగి తన యొక్క భక్తి విశ్వాసం వల్ల అయా మరణించిన కుమారుని పొందుకొని ఈ లోకములో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో అనేకులకు సాక్షి బిడ్డగా కుటుంబము నిలబడ్డది నాయన. అయ్యా, ఈ ప్రత్యేక సమయంలో ఈ వాక్యాన్ని విన్న మా కుటుంబాలు కూడా నా తండ్రి నాయన భక్తి లేని వారముగా కాకుండా భక్తి కలిగిన వారముగా మీ నుండి వచ్చే శ్రేష్టమైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందటానికి నీ కృప మా అందరికీ దయచేయగలని నజరేయుని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.